మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణ ముగిసింది. 50 నిమిషాల పాటు ఆయన్ను కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ విచారించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై కేసీఆర్ ను ప్రశ్నించారు. అయితే అనారోగ్య కారణాలతో ఇన్ కెమెరా విచారణ కోరారు కేసీఆర్. దీంతో ఓపెన్ కోర్టు నుంచి అందరినీ బయటకు పంపించిన కమిషన్ కేసీఆర్ ను 1-to-1 విచారించింది. ముఖ్యంగా కాళేశ్వరాన్ని ఎప్పుడు ఆమోదించారు, మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు, సబ్ కమిటీకి బ్యారేజీలకు ఏమైనా సంబంధం ఉందా, డిజైన్ మార్పు, స్థలం ఎంపికపై కేసీఆర్ కు కమిషన్ ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్, మాజీ మంత్రి హరీష్ రావును కాళేశ్వరం కమిషన్ విచారించింది. వారి స్టేట్మెంట్లను సైతం రికార్డ్ చేసింది. వాటిని ఆధారంగా చేసుకుని మాజీ సీఎం కేసీఆర్ ను కమిషన్ విచారించినట్టు సమాచారం. ఇక ఈ అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. చెప్పండి లెనిన్. మూల్య, ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ తుది దశకు అయితే చేరుకుంటుంది. ఇప్పటి వరకు అధికారులను, నిర్మాణ సంస్థలను, ప్రతినిధులను, మాజీ మంత్రులను జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ అయితే విచారించింది. అయితే ఇవాళ కేసీఆర్ అయితే విచారణకు హాజరయ్యారు. గతంలో 5వ తారీఖు కేసీఆర్ హాజరు కావాలని చెప్పేసి కూడా కమిషన్ నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే అనంతరం కేసీఆర్ స్పందిస్తూ నేను 11వ తారీఖు విచారణకు వస్తా అని చెప్పేసి చెప్పడంతో ఈ రోజు అయితే విచారణకు అయితే కేసీఆర్ హాజరు కావడం జరిగింది. అయితే అనంతరము కమిషన్ ముందు దాదాపు 2 గంటల పాటు పీసీ ఘోష్ కమిషన్ అయితే కేసీఆర్ ను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తుంది. అనేక విషయాలపైన కేసీఆర్ అయితే కమిషన్ విచారించింది. అయితే దాదాపు ఒక 20 ప్రశ్నలతో కేసీఆర్ అయితే వీడియో రూపంలో అయితే పీసీ ఘోష్ కమిషన్ అయితే విచారణ చేపట్టింది. అనంతరము కేసీఆర్ గారు ప్రశ్నకు ప్రతిస్పందన ఇస్తూ అనంతరము బయటికి రావడంతో ప్రజలకు అభివాదం కూడా తెలియజేశారు. అక్కడ దాదాపు ఈ రోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు అట్లానే కేసీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున అయితే బీఆర్కే భవన్ వద్దకు చేరుకున్నారు. దాదాపు కిలోమీటర్ పొడవున అభిమానులు అయితే పెద్ద ఎత్తున చేరుకోవడము, అక్కడ భారీ బందోబస్తును అయితే పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది. ఎట్టకేలకు కేసీఆర్ అయితే విచారణకు హాజరయ్యారు. కేసీఆర్ తో దాదాపు ఒక 8 మంది ముఖ్య నాయకులు అయితే కేసీఆర్ తో పాటు వెళ్లారు. దాదాపు మనం చూసుకున్నట్లయితే హరీష్ రావు, మధుసంచారి, అలానే పల్ల రాజేశ్వర్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఇట్లా ఒక 8 మంది ముఖ్య నాయకులు అయితే కేసీఆర్ తో పాటు వెళ్లారు. అయితే కమిషన్ ఎలాంటి ప్రశ్నలు వేసింది, అయితే ఎలా ప్రతిస్పందన ఎలా వచ్చింది అనే అంశాలపైన కొంత ఆసక్తి అయితే రేపుతుంది. అయితే దాదాపు 20 ప్రశ్నలు అడగగా కేసీఆర్ అయితే సమాధానం ఇచ్చినట్లయితే తెలుస్తుంది. అమూల్య, ఈ రోజుకైతే ఏదైతే విచారణ ముగిసిన అనంతరము కేసీఆర్ గారు అయితే వెళ్లిపోయారు. అమూల్య, ఓకే లెనిన్, మరి ఇప్పుడు కేసీఆర్ ని కాళేశ్వరం కమిషన్ ఏ ప్రశ్నలు అడిగిందని మనం భావించవచ్చు? దాదాపు గతంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన విషయం అందరికి తెలిసిందే. ఆ సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎం గా ఉన్నారు. అయితే దాదాపు దానికి ఆర్థిక శాఖ మంత్రిగా ఈటెల రాజేందర్, అలానే ఇరిగేషన్ శాఖ మంత్రిగా హరీష్ రావు కూడా ఉన్నారు. అయితే దాదాపు అధికారులను, అలానే ఈటెల రాజేందర్ ను, అలానే మంత్రిని ఏదైతే హరీష్ రావును కూడా కాళేశ్వరం కమిషన్ అయితే విచారించింది. అనంతరము అన్ని ప్రశ్నలను కలిపి కేసీఆర్ అయితే ప్రశ్నించినట్లు తెలుస్తుంది. అమూల్య, ఓకే, మరి కమిషన్ ప్రశ్నలన్నింటికి కేసీఆర్ సమాధానం ఇచ్చారా?
అయితే గతంలో దాదాపు ఏదైతే గతంలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి హరీష్ రావు కమిషన్ విచారణకైతే వెళ్లారు. దాదాపు 2 రోజుల పాటు హరీష్ రావును ఎలాంటి ప్రశ్నలు అడిగారు, హరీష్ రావు ప్రతిస్పందన ఎలా ఉంది అని చెప్పేసి కూడా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో హరీష్ రావుతో అయితే గతంలో నిన్న మొన్న భేటీ అయ్యారు కేసీఆర్. అయితే అనంతరము ఈ రోజు కాళేశ్వరంకు సంబంధించినటువంటి కమిషన్ ప్రశ్నలకైతే సూటిగా జవాబు చెప్పారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఓకే, మరి ఇప్పుడు కేసీఆర్ తోనే కాళేశ్వరం కమిషన్ విచారణ ముగిసిందని అనుకోవచ్చా మనం, లేకపోతే ఇంకెవరైనా మళ్ళీ నోటీసులు ఇచ్చే ఛాన్స్ ఉందా? దాదాపు ఈ రోజైతే విచారణ అయితే పూర్తిగా అయితే సాగింది. మరి కొన్ని అంశాలపైన మరి ముందుకు తీసుకెళ్తారా, అసలు ఎలాంటి అంశాలను మళ్ళీ తెర మీదకి తీసుకొస్తారు అనేది కొంత సందేహం అయితే ఉంది. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే ఈటెల రాజేందర్ ను ప్రశ్నించారు, అలానే హరీష్ రావును ప్రశ్నించారు, అనంతరం కేసీఆర్ ను ప్రశ్నించారు. అయితే అధికారులు ఏం చెప్పారు, మంత్రులు ఏం చెప్పారు, మరి ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఏం చెప్పారు, ఇవన్నిటిని కలిపి మళ్ళీ ఒకసారి ప్రశ్నిస్తారా అనే సందేహం అయితే కలుగుతుంది అమూల్యం. ఓకే, మరి ఇప్పుడు విచారణ నివేదికను ప్రభుత్వానికి కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ ఉన్నారు కదా, ఎప్పుడు సబ్మిట్ చేయబోతున్నారు? అదే అన్ని విచారణలన్నింటినీ ముగిసిన అనంతరము ఏదైతే సంబంధించినటువంటి డాటాను అయితే ప్రభుత్వానికి అందజేస్తారు. మరి ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి, వాళ్ళు ఏం చెప్పారు, అసలు ఏం జరిగింది, ఎంత అవినీతికి పాల్పడ్డారు, అసలు అవినీతి జరిగిందా లేదా అనే అంశాలు అయితే తెలియాల్సి ఉంది. అయితే అవినీతి జరిగిందని చెప్పేసి ఒక కాంగ్రెస్ వర్గం నుంచి అయితే భారీ ఆరోపణలు అయితే వినిపిస్తున్నటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం. అయితే నిజంగానే అవినీతి జరిగిందా జరగలేదా అనే దానిపైన అయితే పీసీ ఘోష్ కమిషన్ అయితే దర్యాప్తు ముమ్మరం చేపట్టింది. ఆ నాటి నుండి నేటి వరకు దాదాపు దాంట్లో ఉన్నటువంటి అధికారులను, అలానే మంత్రులను, అలానే నేడు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ ను కూడా ప్రశ్నించారు. అయితే ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఎలా ఇచ్చారు, ఎవరు తగబడ్డారా, అసలు నిజం జరిగా అంటే వీళ్ళు చెప్పినటువంటి వాస్తవాలు ఉన్నాయా, అవాస్తవాలు ఉన్నాయా అన్ని చూసిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటారు అమూల్య. థ్యాంక్ యూ లెనిన్.